సంగారెడ్డి బైపాస్ రోడ్ విస్తరణ పనులు గత 2 రోజులుగా వేగంగా కొనసాగుతున్నాయి. శనివారం సాయంత్రం జగ్గారెడ్డి స్వయంగా విస్తరణ పనులను పర్యవేక్షించారు. సంగారెడ్డి బైపాస్ రోడ్ విస్తరణలో భాగంగా R&B గెస్ట్ హౌస్ నుండి బసవేశ్వర విగ్రహం వరకు రోడ్ వెడల్పు కోసం సీఎం రేవంత్ రెడ్డికి లెటర్ ఇవ్వడం జరిగిందని, సీఎం రేవంత్ రెడ్డి 12 కోట్ల నిధులను మంజూరు చేశారని జగ్గారెడ్డి తెలిపారు. R&B ప్రహరీ గోడ ఆర్టీఓ ఇల్లును రోడ్డు విస్తరణలో భాగంగా జగ్గారెడ్డి దగ్గరుండి కూల్చివేయించారు. ఈ రోడ్డు విస్తరణ పూర్తయితే పలు కాలనీల ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని, అదేవిధంగా కొత్త బస్టాండ్ నుంచి ఐబీ మీదుగా బసవేశ్వర చౌరస్తా, కొండాపూర్, సదాశివపేటకు వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయని జగ్గారెడ్డి తెలిపారు. బైపాస్ రోడ్డు విస్తరణలో కేవలం ప్రభుత్వానికి సంబంధించిన నిర్మాణాలే ఉన్నాయని, వాటిని మాత్రమే కూల్చివేస్తున్నామని, ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులను తొలగించబోమని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. నాగరాజుది లివర్ అంతా డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు నిమ్స్ కు షిఫ్ట్ చేయాలి అతన్ని. హాస్పిటల్ ఇప్పుడు సంగారెడ్డి నుండి నిమ్స్ లో అడ్మిట్ చేయాలి అతన్ని. ఎట్లా మరి ఇప్పుడు రేపు కమ్యూనికేట్ చేసుకుని డైరెక్టర్ తోటి మాట్లాడి అర్జున్ మన పొట్టి అర్జున్ లైన్ లో ఉంటాడు, టచ్ లో ఉంటాడు. మరి రేపా ఎల్లుండే షిఫ్ట్ చేసేసాలి ఎమర్జెన్సీ. వీలైతే రాత్రికి చూడు ఒకసారి కమ్యూనికేట్ చేయకపోతా. నాకు కాదుగా సంతు అండ్ అర్జున్ ఉంటాడు చూడు. ఓకే రైట్ చూసుకోండి. వస్తున్నాడు అక్కడ.